పవన్ కళ్యాణ్ గారి 'హరిహర వీరమల్లు' సినిమా. ఇది ఇప్పటి వరకు సోషల్ మీడియాలో చాలా మటుకు ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ అనుకోవచ్చు. డైలీ ఏదో ఒక విధంగా దీని గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. అయితే ఇప్పుడు తాజాగా ఇంకొక న్యూస్ ఏంటంటే మన ఏం రత్నం గారు ఈ సినిమాలో పవర్ స్టార్ గారు ఒక అనాథగా కనిపించబోతున్నారు అనే విధంగా అందరికీ ఒక మంచి హింట్ ఇచ్చారు. మరి ఇక్కడ 'హరిహర వీరమల్లు' కథకి పవర్ స్టార్ గారు ఈ చెప్తున్నటువంటి అనాథ క్యారెక్టర్కి మరి ఎట్లా ఉంటుంది అనుకోవచ్చు? సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అంతా ఎప్పటి నుంచో 'హరిహర వీరమల్లు' సినిమా చూద్దామని వెయిట్ చేస్తున్నారనమాట. సో దాదాపు 5 ఏళ్ల పాటు అది షూటింగ్లో జాప్యం జరుగుతూ సినిమా ఫైనల్గా కంప్లీట్ అయ్యి రిలీజ్కి అయితే జూలై 24వ తారీఖు రిలీజ్ అవబోతుంది. సో మరి దీనికి ముందు 14 సార్లు సినిమా పోస్ట్ పోన్ అయ్యి ఈ డేట్కి అయితే వచ్చిందనమాట. సో అది కూడా ఒక అరుదైన రికార్డ్ అని చెప్పుకుంటారు, పోస్ట్ పోన్లోనే ఒక రికార్డ్ అని. సో మరి అలాంటిది ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ కూడా ట్రైలర్ చూసిన తర్వాత ఒక మంచి హుషారు వచ్చింది. సినిమా మీద ఆశలు వదిలేసుకున్న ఫ్యాన్స్ అందరికీ మళ్ళీ ఆశ తెప్పించారనమాట. సో ఈ సినిమా ప్రమోషన్స్ అన్ని మొదలుపెట్టారు, నిర్మాతలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. సో డైరెక్టర్ జ్యోతికృష్ణ గారు కూడా ఈ సినిమాని బాగా వచ్చింది, షేప్ అవుట్ అయ్యింది, సో సినిమా అందరికి నచ్చుతుందని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఇంకా ఏం రత్నం గారు అయితే నేను నెంబర్ 1 సినిమా తీసాను, ఆయన ఫిక్స్ అదొక్కటే బయటకి వచ్చి చెప్తున్నారు అనమాట. సో ఆయన చెప్పే క్రమంలో అసలు ఏంటి 'హరిహర వీరమల్లు' అని అడిగితే ఎవరికి అర్థం కావట్లా. కాసేపు ట్రైలర్లో గుర్రాలు ఉంటాయి, కాసేపు ఏదో జరుగుతుంది, ఎవరికేం అర్థం కావట్లేదు ట్రైలర్ చూస్తుంటే. సో ఆయన అయితే క్లారిటీ ఇచ్చారనమాట ఈ కథ పైన. సో ఈ సినిమాలో ఒక అనాథ ఒక గుడిలో పెరిగి ఒక యోధుడుగా తయారయ్యి ఆలయాలని ధర్మాన్ని ఎలా కాపాడతాడు, సో అంటే ఒక అనాథగా స్టార్ట్ అయిన వాడు ఒక యోధుడిగా ఎలా మారాడు అనేది 'హరిహర వీరమల్లు' కథ. ఇది ఎవరి కథనో ఎవరి ఇదినో తీసుకున్న కథ కాదు, ఇది కేవలం కల్పిత కథ. కాకపోతే దీనిలో కల్పించింది ఏంటి అంటే ఆ యోధుడు ఔరంగజేబుల నాటి కాలంలో ఉంటాడు. సో వాళ్ళందరం దాటుకుని ధర్మాన్ని ఎలా కాపాడాడు అనే ఒక కథని ఇది ఒక మిక్స్డ్ కథగా ఇదంతా కూడా జస్ట్ ఒక ఇమాజినేషన్ అన్నమాట, రాసుకున్న స్టోరీ. పూర్తిగా ఎవరో పేరును ఆ టైంలో ఉన్న ఎవరో పేరును అసలు ఆ టైంలో ఇలాంటి వీరులు ఎవరు లేరు. సో ఒకవేళ ఉంటే ఎలా ఉంటుంది ఇమాజిన్ చేసుకున్న కథ. సో మనం చావా చూస్తాం, అప్పుడు ఛత్రపతి శివాజీ కొడుకు సంభాజీ ఔరంగజేబుకి ఎట్లా జరిగింది. సో అదే తరహాలో ఈ సినిమా కూడా ఉండబోతుంది. కాకపోతే అంత రేంజ్లో ఎమోషన్ పండిస్తారా లేదా అనేది అది క్రిష్ గారు రాసిన కథ పైన ఆధారపడి ఉంటుంది. సో మరి పవన్ కళ్యాణ్ గారు కూడా పర్ఫార్మెన్స్ పీక్స్ లో చేశారని తెలుస్తుంది. అంటే ఎగ్జాక్ట్లీగా అప్పట్లో మన హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేయడం కావచ్చు, స్టిల్ ఇప్పటికీ ఔరంగజేబ్ అనేవాడు హిందూ మతాన్ని నాశనం చేద్దాం అనుకున్నాడు. స్టిల్ ఇప్పటికి కూడా కొన్ని ఆలయాలు మనం చదువుకున్న పుస్తకాల్లో ఔరంగజేబ్ ఒక యోధుడిలాగా అలా చూపించారు కానీ నవాబులు అంటే తోపులు అన్నట్టు. సో బయటకు వచ్చేసరికి ఏంటంటే చావా సినిమా చూసినాక చాలా మందికి అర్థమైంది అసలు ఛత్రపతి శివాజీ గురించి సంభాజీ గురించి ఎందుకు పుస్తకాల్లో రాయలేదు, మనం ఎక్కడో చూసాం ఎక్కడో విన్నామనే తప్ప పెద్దగా మనం చదువుకున్న పుస్తకాల్లో ఎందుకు పెట్టలేదు అనే క్వశ్చన్ ఇప్పుడు రైజ్ అయింది. సో వేరే అందరి గురించి పెట్టారు, అసలు ఛత్రపతి శివాజీ లాంటి వాడి గురించి పెట్టకుండా వాళ్ళ కొడుకు గురించి పెట్టకుండా ఔరంగజేబుకి ఎందుకు అంత హైలైట్ చేశారు అంటే మన హిస్టరీ బుక్స్ లో ఔరంగజేబు గురించి ఎక్కువ విన్నాం, వీళ్ళ గురించి సో అట్లా ఇప్పుడు ఆ కథలు చెప్పడం మొదలు పెట్టారు. ఛత్రపతి శివాజీ గారి కథ కూడా చాలా మంది తెలుసుకోవాలి, మరి అది ఎవరో సినిమాగా తీస్తారు, ఆల్రెడీ రిషబ్ శెట్టి గారు తీస్తున్నారు. సో మన తెలుగు హీరోలు ఇంకెవరన్నా డేర్ చేస్తారా ఆ కథ తీయడానికి, మళ్ళీ హిందీ వాళ్ళు అలా ఏమన్నా తీసి హిట్ కొడతారా అని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. మరి 'హరిహర వీరమల్లు' సినిమా ఈ విధంగా ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది. సో మరి ఆయన చెప్పడం ఏంటంటే ఇప్పుడు బయట పవన్ కళ్యాణ్ గారి ప్రస్తుత ఐడియాలజీ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఈ సినిమా ఉంటుంది. సో ఖచ్చితంగా అది కూడా ఇష్టపడతారు సినిమా అని జనాలు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. అంటే బద్రీనాథ్ సినిమాలో కూడా అల్లు అర్జున్ క్యారెక్టర్ సేమ్ అట్లనే ఉంటుంది మాక్సిమం, కాకపోతే ఇక్కడ అనాథ అంటున్నారు, అక్కడ వాళ్ళకి తల్లిదండ్రులు ఉంటారు. అంటే బద్రీనాథ్ అనేది కంప్లీట్ అది ఒక్కొక్కరికి ఒక్కొక్క గుడి ఉంటాయి, ఒక రక్షించేవాడికి ఒక గుడి ఇస్తారు. సో అది ప్రతి ఒక్క ఆలయానికి ఒక రక్షకుడు ఉండాలనే ఒక టైప్లో అది. ఇక్కడ ఏంటంటే ఒకడు మొత్తం అసలు దేశాన్ని ఉన్న ధర్మాన్ని కాపాడే ఒకడు ఒక మొత్తం మతంతోనే ఎలా యుద్ధం చేశాడు. సో అదంతా అసలు జనం యాక్సెప్ట్ చేస్తారా, అంత కన్విన్సింగ్గా ఇక్కడ సినిమా ఉంటుందా, స్క్రీన్ ప్లే కానీ ఫైట్లు కానీ. సో ఒక యోధుడుగా చేసే వార్ సీక్వెన్సెస్ ఇప్పుడు అందరూ భారీ వార్ సీక్వెన్సెస్ పెట్టేసి సినిమాలు తీశారు. సో ఇప్పుడు వచ్చే ఈ సినిమాలో వార్ సీక్వెన్సెస్ ఎక్కుతాయా అంటే సో ఖచ్చితంగా దాని గురించే చాలా క్వాలిటీగా సినిమాని తీసుకొస్తున్నాం అని చెప్తున్నారు. డెఫినెట్లీ అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంతకుముందు మనం క్రిష్ గారి సినిమాలు చూస్తే వార్ ఎపిసోడ్స్ అనేవి చాలా తక్కువ టైంలో ఫినిష్ అయిపోతాయి. మనం రాజమౌళి గారిది కానీ గుణశేఖర్ గారు తీసిన రుద్రమదేవి కానీ చూసుకుంటే వార్ ఎపిసోడ్స్ చాలా కీలకంగా ఎక్కువసేపు ఉంటాయి అనమాట. సో ఎక్కువసేపు ఉన్నా విసుగు తెప్పించకూడదు, క్లియర్ అండ్ క్రిస్టల్గా ఉండాలి. పొన్నియిన్ సెల్వన్ చూస్తాం, వార్ ఎపిసోడ్స్ చాలా గట్టిగా ఉంటాయి. సో ఏంటంటే ఆ క్లియర్ అండ్ క్రిస్టల్గా ఉన్నప్పుడే చూసే చిన్నపిల్లవాడికైనా పెద్దవాడికైనా ఇలా జరిగేదా, యుద్ధంలో ఇన్ని ఐటమ్స్ ఉంటాయా. సో ఏ సినిమాకి ఆ సినిమాకి అప్డేట్ అవుతున్నారు, డైరెక్టర్లు కూడా కొత్తగా చూపించడానికి ట్రై చేస్తున్నారు. సో ఇక్కడ ఏం చూపించారు, మరి క్రిష్ గారు కథ ఎంతవరకు పనిచేసింది, జ్యోతికృష్ణ గారు ఎంతవరకు దీన్ని షైన్ చేశారు అనేది మరి 2 వారాల్లో చూడబోతున్నాం. సో చూద్దాం.